రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఈరోజు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని తారా కన్వెన్షన్ హాల్లో జరిగిన భూభారతి ప్రోగ్రాంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కావడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భూభారతి ప్రోగ్రాంలు రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటుందని భూభారతి కార్యక్రమం ఉద్దేశమని ఆయన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ ఏ అనంతరెడ్డి, స్థానిక ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సామల కృష్ణారెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, మాజీ మండల జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, మాజీ మండల్ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Much smaller than yours, but here the issue of land and the registry and transparency for us was very important to ensure that our country progressed in terms of the income of farmers. మీ దేశం కంటే ఇది వచ్చే దేశం నెదర్లాండ్స్, పోలాండ్ అయితే నెదర్లాండ్స్ చాలా చిన్నది ఈ దేశంతో కూర్చుంటే. అయితే మీకు భూ సమస్యలు, భూమిలో మన ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి మేము అనేక సంస్థలను తీసుకున్నాము. అది ఫార్మర్స్ అయితే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ఇన్కమ్స్ పెంచడానికి మేము అనేక పనులు చేసాము. And the issues you are discussing this morning were very prominent in our debate in the Netherlands. And they were a few things. One is the income. It's important. ఎంఆర్ఓలు అందరూ కలిసి భూభారతి చట్టాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి గడిచిన 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ కార్యక్రమంలో రైతులు, రైతాంగం ఎవరైతే భూముల మీద దౌర్జన్యంగా భూముల మీద వాళ్ళ భూములను పొందుకున్నారని గతంలో చెప్పినారో అవన్నిటిని కూడా ఈ చట్టం ద్వారా బయటికి తీసేటువంటి చట్టం మా ప్రభుత్వం తీసుకొచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వ మంత్రులందరూ కూర్చొని ఈ చట్టానికి పకడ్బందీగా ఒక ప్రజలకు ఇబ్బంది లేనటువంటి భూముల రికార్డులను తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దౌర్జన్యంగా పుచ్చుకున్నటువంటి లేకపోతే దౌర్జన్యంగా భూ చట్టాలను కాకుండా రికార్డులను మార్పించి తీసుకున్న భూములను కూడా మళ్ళా రివ్యూ చేసి అవన్నిటిని కూడా చట్టపరంగా న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగమే ఈ అవగాహన కార్యక్రమం. ఈ అవగాహన కార్యక్రమంలో అన్నీ వివరంగా ఇప్పటివరకు కలెక్టర్ చెప్పినాడు, ఆర్డీఓ గారు చెప్పినారు, నేను చెప్పినా. ఇవన్నీ కూడా ప్రజలకు సులభతరంగా ఉండి ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జాలు పెట్టినటువంటి భూ బకాసులకు కూడా ఈ చట్టం ద్వారా మేలు కొలిపినట్టయితుంది. ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే భూ కబ్జాదారులు మన హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో. ఇప్పుడు ఈ చట్టంపై మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కబ్జాలు ఉన్నాయి, కబ్జాలు కాకుండా ఎలా ఉండాలి, ఒకరిపై ఒకరు రికార్డులు ఎక్కించుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పటి వరకు మన కరెక్ట్గా చెప్పినారు. మీకు ఇంకా కొన్ని అనుమానాలు ఉండొచ్చు, అవిటిని కూడా ఒక 4-5 రైతులతో నేను పదే మనం చెప్పినాం. ఆ చెప్పిన ధరని తీసి అవకరేసినాం. ఈరోజు భూభారతి తెచ్చినాం. కబ్జాలు పెట్టినటువంటి ల్యాండ్ గ్రామర్స్ అందరినీ కూడా ఇందులో
వచ్చిండ్రు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరూ కూడా మన అంతా కూడా అర్బన్ ఏరియా ఈ మండలం స్టేజ్ పెద్దలకు గౌరవాలకు మాజీ సర్పంచ్ రెండు మీడియాలు ఒక నిర్ణయం తీసుకొని మంచి ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని భూపాలన చట్టం తీసుకొచ్చారు. గతంలో ఏదైతే ధరణి అనే చట్టం ఉందో ఒక రైతు మాది వచ్చి మజిల్పూర్లో ఒక రైతు ఒక్కొక్కసారి 10 సార్లు తిరుగుతాం కూడా ఎంఆర్ఓ తెలియకపోతే ఎంఆర్ఓ న్యాయం చేయడానికి ఆల్రెడీ మన దగ్గర నిర్మాణ గతంలో సెక్రటరీ నుంచి ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ చట్టం చేయాలంటే సర్పంచ్ గారు మా దగ్గర నాకు ఎసులుబాటు లేదు నేను చేయలేకపోతున్నాను. ఆర్టీఓ గారి దగ్గర పోతే ఆర్టీఓ గారు చేయకపోతే కలెక్టర్ గారి దగ్గర మా దగ్గర సీసీఎల్ ఆ సీసీఎల్ పోవాలంటే ఎక్కడి నుంచి మార్పురం కావాలని వచ్చి ఎక్కడ మెట్టు ఎక్కడ పట్టణం ఎక్కడో వెళ్ళిపోవడం వల్ల ఒక సమస్య. ఈ మధ్య ఏదైతే చట్టం రూపొందించడం బ్రహ్మాండంగా మన కలెక్టర్ గారు ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబం నుంచి పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చిన 2000 మందికి పర్ఫెక్ట్ నా దృష్టిలో అందరికీ అర్థమైందని కోరుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఈ చట్టం ఏంటంటే చిన్న సక్సెషన్ కాడికి వచ్చిన ఏదన్నా ఈ మధ్యకాలంలో మా విలేజ్లో పాస్రాలు చేసాలో నెంబర్ బై నెంబర్ లేదు. ఈ ధరణి వచ్చినాక దాని బై నెంబర్ లేదు. 70 నెంబర్లో 21 గుంటలు ఉంటే దాన్ని 40 ఎకరాలు చేసింది. అది తప్పు కదా. పాస్రాలు చేసాలు ఏదైతే 51 కలెక్టర్ గారు చెప్పినట్టు 51 ఏదైతే ఉందో పాస్రాలు దాన్ని ఎక్సెస్గా వేయించుకొని దాన్ని అంతా ఎవరైతే భూమాఫియాలు ఆ రకంగా నియోజకవర్గం వాళ్ళ ఘోరం చేసి కాబట్టి చట్టం రావడం వల్ల ఏదున్నా ఏ సమస్య ఉన్నా ఎంఆర్ఓ కూడా మ్యాక్సిమం 90% ఓకే అవుతుంది. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే ఆర్టీఓ ఇంకేదైనా కలెక్టర్ అవుతుంది. కాబట్టి ఒకరిని న్యాయం పెట్టుకోకుండా ఖర్చు లేకుండా ఒక రైతు కుటుంబం సమస్య ఎంఆర్ఓ ఆర్టీఓ సాల్వ్ చేస్తారని ఈ కార్యక్రమం ముఖ్యాంశం. కన్స్ట్రక్షన్ కి ల్యాండ్ వెళ్ళి నాల కన్వర్షన్ అయిపోయింది. కానీ ఇవాళ ధరణి రికార్డ్స్ ఏమని చూపిస్తుంది అంటే పట్టా ల్యాండ్ కింద చూపిస్తుంది. సో ఆ ప్రాబ్లం గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి 5 చెప్పుల జతలు అరిగిపోయాయి సార్. నా సమస్యకు పరిష్కారం కాలేదు. సో ఈ రోజు అంటే గవర్నమెంట్ ఒకసారి నాల కన్వర్షన్ చేసినందుకు రైతులు ఎన్నిసార్లు డబ్బులు కట్టాలి, కట్టినది ఎందుకు అవ్వలేదు అంటే మేము ఇంతకుముందు చేసుకున్నప్పుడు కన్వర్షన్ ఏమో అది మన ఎంఆర్ఓ గారి ద్వారా ఆర్టీఓ గారు చేసేది. కానీ ఇప్పుడు దాంట్లో అదే విధంగా మళ్ళా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది చూపిస్తుంది. మేము ఈరోజు భూపాలన చట్టం చాలా బాగుంది. కలెక్టర్ గారు మనకు పూర్తి వివరాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గర జంగలాలు కంచి అందులో వాళ్ళు సర్వే చేస్తే మన సర్వే నెంబర్లు పట్టాదారులు వేరే రైతులేదు కొంత ఎంక్రోచ్ అయ్యింది. వాళ్ళు ఇప్పటికి 3 సంవత్సరాల నుండి అది టోటల్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం 2025 ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మరియు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మరియు ఇనాములు అంటే పనివాడలో ఇచ్చేటోళ్ళకి అంతకుముందు పాస్బుక్ ఉంది, వాళ్ళకి ఈ రోజు వరకు పాస్బుక్ లేదు. అదే గుంటూరులో 204 to 209 ఎప్పుడో వాళ్ళు 1980లో దానికి మళ్ళా ఓఆర్సీ అంటే ఓఆర్సీ లేకుండానే వాళ్ళే ఫస్ట్ అవుతారు, మళ్ళీ సెకండ్ అవుతారు, మళ్ళీ కన్వర్షన్ వచ్చింది. ధరణిలో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు దాని గురించి ఎవరు గత ప్రభుత్వం ఎంత అక్రమణ చేసిందో నేను ఇప్పుడు 1-2 నిమిషాలు వివరిస్తాను. నా విరామూల సెకండ్ 40, 44, 45 80 ఏళ్ళు 13 మంది కలిసి ఒక శివాజీ అనే వ్యక్తికి 17 ఎకరాల రిజిస్టర్ చేస్తే అతను 1 ఇయర్లో మొత్తం లేఅవుట్ చేసేస్తున్నారు. అప్పుడు పోలీస్ పటేల్ పట్వారి అధికారం ఉన్న మహానుభావులు తిరిగి మన 91 రిజిస్టర్ చేసుకుని కబ్జా పెట్టారు. దాని ఈ రోజు కూడా నాకు ఎమ్మెల్యే గారు అండ ఉంది కాబట్టి ఏ గారు చేశారు. ఇప్పుడు ఆర్టీఓ గారికి నాకు కేసు ఉంది. ఆర్టీఓ గారికి ఎప్పుడు కూడా చేద్దామంటారు. దయచేసి ఏంటంటే ఇలాంటి మన జిల్లాలో ఉన్న ఏకైక వ్యక్తి రంగారెడ్డి గారు, మీరు ఒక్కరే ఈ జిల్లా మొత్తం కాపాడే బాధ్యత మీదే. అందులో ఫస్ట్ మన అబ్దుల్లాపూర్ మండలం మీకు అక్రమం ఎంత ఉందో మీకు తెలుసు. మీకు తెలుసుకోండి. మా తప్పుడు బాధలు
కానీ గడిపి వాళ్ళని గడిపి రూపాయలు సంపాదించిన దాంట్లో ఉంటే సెకండ్ వాళ్ళు కబ్జా పెట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది ఆ నాయకులంతా కూడా. అలాంటి కార్యక్రమం ఉంది. నా ఇల్లు అక్రమం కూడా పుట్టింది ఎవరో దానికి ఎవరో దాని పాత ఎవరు కూడా పడి దాన్ని కేసు చేశాను. ఆ కేసు కూడా గెలుస్తాను. ఆ సస్పెండ్ చేయించే బాధ్యత నాది. నాకు పోయిన పని సస్పెండ్ చేస్తాను. అంతవరకు గ్యారెంటీ. దయచేసి మీ అందరి ముందు ప్రజల ముందు చెప్తాను, నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ కావాలి. ఆయన ఒక్కడి ఉంటే నాకు ఎవరు నాకు ఈ అక్రమాన్ని వాళ్ళకి అర్థమైంది చూస్తున్నాడు. ఇప్పుడు ఉండే తండ్రితోటి మన ప్రజలు ఎంతమంది ఎంత నష్టపోయినాం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం గారు చేసినటువంటి భూపాలక చట్టము చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ముందుకు తీసుకుపోతే మన ప్రజలకు చాలా బాగుంటుంది. ఉదాహరణకి నా పేరు ప్రభాకర్ రెడ్డి, నాది పిగిలిపురం విలేజ్ అండి. మా ఊళ్ళో 17 సర్వే నెంబర్ అంటే 400 ఎకరాలు ఉంటుంది. దానికి 200 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటుంది. గవర్నమెంట్ భూమి కూడా అక్రమంగా పాస్